నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. భారత్ బంగ్లాదేశ్ మధ్య 10 ఒప్పందాలకు ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ క్రమంలో కోల్కతా, రాజ్షాహీ ప్రాంతాల్లో కొత్త రైలు సర్వీస్, కోల్కతా చిట్టగాంగ్ మధ్య కొత్త బస్సు సర్వీస్ను ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈ నెల 21న భారత్ వచ్చారు. మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అయిన తర్వాత భారతదేశంలో పర్యటించిన మొదటి విదేశీ నాయకురాలు హసీనా కావడం విశేషం. ఈ నేపథ్యంలో ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఇరు పక్షాలు కొత్త చర్యలను ప్రకటించాయి. కోల్కతా రాజ్షాహీ మధ్య ప్యాసింజర్ రైలు సర్వీస్ను త్వరలో ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కోల్కతా చిట్టగాంగ్ మధ్య కొత్త బస్ సర్వీస్ కూడా మొదలు కానుంది. బంగ్లాదేశ్లోని సిరాజ్గంజ్లో ఇన్లాండ్ కంటైనర్ డిపోను నిర్మించడానికి భారతదేశం గ్రాంట్లను అందిస్తోంది. మోదీ తన ప్రసంగంలో రెండు దేశాల ప్రజల పరిచయాలను ద్వైపాక్షిక సంబంధాలకు పునాదిగా అభివర్ణించారు. బంగ్లాదేశ్ నుంచి చికిత్స కోసం భారతదేశానికి వచ్చే వ్యక్తుల కోసం ఈ మెడికల్ వీసా సదుపాయం కూడా ప్రారంభించబడుతుందని ప్రధాని అన్నారు. ఈ క్రమంలోనే రంగ్పూర్లో కొత్త అసిస్టెంట్ హై కమిషన్ను కూడా ప్రారంభించాలని భారతదేశం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డిజిటల్, సముద్ర ఆర్థిక వ్యవస్థ, రైల్వేలు, అంతరిక్షం, గ్రీన్ టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్యం వంటి ప్రధాన రంగాలలో సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు 10 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు బంగ్లాదేశ్ ముందుకు సాగుతోంది. 15 దేశాల్లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పర్యటించడం ఇది రెండోసారి. ప్రధాని మోదీ కేంద్ర మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె ఢిల్లీ చేరుకున్నారు. రక్షణ, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, విద్యుత్, ఇంధనం, నీటి భాగస్వామ్యంతో సహా అనేక ముఖ్యమైన అంశాలపై ప్రధాని మోదీ, షేక్ హసీనా చర్చించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.